హే గాయ్స్, నేను మీరు చూస్తున్నారు ప్లేబుక్ గేమింగ్ ఛానల్. సో ఈరోజు మనం ఆడబోతున్న గేమ్ పేరు వచ్చేసి ద క్లాస్ రూమ్ ఎస్కేప్. ఇది పీసీ గేమ్, బట్ మనకి ఆండ్రాయిడ్లో కూడా అవైలబుల్ ఉంది. సో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో చేస్తాను. వితౌట్ టైం వేస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మన గేమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం మనము. అండ్ ముందు ఒక డోర్ ఉంది, బట్ ఆ డోర్ వెనకాల ఏముందో తెలీదు. ఓకే, ఆ డోర్ వెనకాల ఒక పురుగుల మాన్స్టర్ ఉన్నాడు. అంటే జస్ట్ తల ఉంది అండ్ చేతులు కాళ్ళు మాన్స్టర్ లాగా స్పైడర్ లాగా ఉన్నాయి. ఓకే, సో మేబీ అతను అటువైపు వెళ్ళాడు కాబట్టి మనం ఇక్కడ నుంచి కీని తీసుకొని ఫటాఫట్ వెళ్ళిపోదాం. తడుతున్నాడు. ఓకే, సో అతను మమ్మల్ని చూసేశాడు. ఓకే, సో అతను మాయమైపోయాడు కాబట్టి ఈ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇదే జరుగుతుంది. సో నేను ఇక్కడికి వచ్చేసాను అండ్ ఆ మాన్స్టర్ కనిపించలేదు నాకు. బట్ నేను లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు, ఎందుకంటే ఖచ్చితంగా చంపేస్తాడని నాకు తెలుసు. చూడండి, వచ్చేసాడు. అటువైపుకి ఉంది. సేమ్ ప్రాసెస్ చేద్దాం, తీసుకొని వెళ్ళడమే. పద. చూసేసాడా? చూడలేదు. ఓకే, చూసావా అన్న? ఓ అన్న, చూసేసావా? వచ్చేసాడు. పద. సో ఫైనల్గా ఈ చాప్టర్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. టోటల్ దీంట్లో మనకి 4 చాప్టర్ అనేది ఉంటుంది. సో ఇది చాప్టర్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది అండ్ సెకండ్ చాప్టర్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గో. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అండ్ దీన్ని నేను ఎస్కేప్ చేయగలను లేనా అనేది నాకు తెలీదు, బట్ దీన్ని అయితే ప్లే చేస్తున్నాను. చాలా అంటే చాలా హారర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టి ఉంటే మాత్రం చాలా భయంకరంగా ఉంది. సో చూసారు కదా, అటువైపు నుంచి ఇప్పుడే ఒక మనిషి వెళ్ళాడు. అతనే మనల్ని చంపేస్తాడనమాట. అతనితోటి మంచిగా జాగ్రత్తగా ఉండాలి. అతను చూసినప్పుడు మనం ఫటాఫట్ ఎస్కేప్ అవ్వాలి, లేదంటే ఖచ్చితంగా చంపేస్తాడు. కొరక్క తింటాడు మొత్తం చిక్క అనుకుని ఇక్కడ. సో ఇక్కడ మనము కీ వెతకాలి. బట్ ఈ మాన్స్టర్ నన్ను చూసేసాడు రా నాయన. వామ్మో, అసలు చూడనే లేదు. ఫాలో చేస్తున్నాడు. ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అటువైపు డోర్ లాక్ ఉంది అండ్ ఇటువైపు వెళ్ళాలంటే కీ కావాలి. అరే రామా, చూసేసాడు. ఎట్లా తప్పించుకోవాలి వీటితో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ మిస్. ఓకే, నేను తప్పించుకోగలను అనుకుంటున్నాను, బట్ నాకు తెలీదు. అమ్మో, చంపేశాడు. సో ఇక్కడ మనకి చాప్టర్ క్లోజ్ అవుతుంది, బట్ మనం దీన్ని మళ్ళీ రీప్లే చేద్దాం. ఓకే, సో ఈసారి మాత్రం ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలి నేను. ఓకే, సో పదండి మళ్ళీ ముందుకెళ్దాం. ఓకే, దెన్ ఇక్కడ మనం కీని వెతుకుదాం. ఆ మాన్స్టర్ చూడంగానే మనం దాక్కోవాలి. ఫస్ట్ ఆ మాన్స్టర్ ఎక్కడో చూడాలి. ఇక్కడైతే లేడు, అక్కడి నుంచి వెళ్తున్నాడు. సో కీ మనకి ఇక్కడ దొరికేసింది. సో ఫైనల్గా చాప్టర్ 2 కూడా నేను కంప్లీట్ చేసేసాను. వామ్మో. అండ్ ఇప్పుడు మనకు వచ్చే టాస్క్ చాలా దారుణంగా ఉంటుంది. ఇది చాప్టర్ 3 కదా. ఓకే, సో దీంట్లో మనకి ఒకసారి చచ్చిపోయామంటే లాస్ట్ ఛాన్స్ కూడా రాదు మనకి. ఓకే, అదే నాకు అర్థమైపోయింది. నేను ఈజీగా ఎస్కేప్ చేయగలుగుతాను. ఓకే, లెట్స్ గో. అక్కడ వైపు మనకి కీ ఉంటుంది. సో పదండి. రావట్లేదు కదా మాన్స్టర్. సో మాన్స్టర్ అయితే రావట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మనం కీ వెతకాలి. కీ దొరకంగానే ఎస్కేప్ అయిపోవాలి. సో కీ మనకి ఇక్కడ దొరికేసింది. సో లెట్స్ గో. సో ఇప్పుడు మనకి చాప్టర్ 2 కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న చాప్టర్ 3. సో చాప్టర్ 3 మాత్రం చాలా హారర్గా ఉండబోతుంది అని అనిపిస్తుంది, ఎందుకంటే 2 ఇంత హారర్గా ఉందంటే చాప్టర్ 3 ఎంత హారర్గా ఉండొచ్చు. చీకటిగా ఉంది. సో లెట్స్ గో. ఓకే, ఈ బాత్రూమా? వామ్మో, ఇక్కడ ఇంత దారుణమైన సౌండ్లు వస్తున్నాయి. ఓకే, సో మనం కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ కీ వెతకాలి, బట్ ఆ మాన్స్టర్ నాకు వచ్చేసాడంటే నాకు తెలీదు. ఇక్కడ నుంచి వస్తాడో ఎలా వస్తాడో తెలీదు, ఎందుకంటే ఈ సౌండ్లో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓకే, ఇటు చూసారు కదా, ఇంతక ఒక మాన్స్టర్ ఉండే. వామ్మో, వాడేనా? ఓకే, దెన్ ఇక్కడ మనకి కీ దొరకలేదు. మనకి కీ దొరికితే మనం ఈజీగా ఎస్కేప్ చేయొచ్చు, బట్ మనకి కీ దొరకలేదు. అమ్మ, కీ ఎక్కడ ఉంది? సో ఏదైనా క్లూ ఉంటే బాగుండు, బట్ ఫైనల్గా గైస్ కీ దొరికేసింది. క్లూ అవసరం లేదు నాకు. సో జస్ట్ డోర్ని వెతకాలి నేను. డోర్ దొరకంగానే నేను ఎస్కేప్ అయిపోతాను. సో ఇటువైపు నుంచి వెళ్దాం, మేబీ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా మనం ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసేసాం దీంట్లో. ఓకే, అమ్మో, ఇప్పుడు ఇది మనకి సెకండ్ పార్ట్. దీన్ని కూడా కంప్లీట్ చేసేసామంటే మనం 4th పార్ట్కి వెళ్తాం. ఓకే, దాని ఇక్కడ మనకి కీ అయితే లేదు. అండ్ ఆ మాన్స్టర్ మాత్రం రావద్దు, ప్లీజ్ ఆ మాన్స్టర్ రావద్దు. దీన్ని ఎట్లయినా సరే కంప్లీట్ చేయాలి. అండ్ అతను చూసేసాడంటే మనకి బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ. షిట్ ప్యాన్ జీవితం
అస్సలు అనుకోలేదు వీడు సడన్గా వస్తాడని. సో మళ్ళీ రీస్టార్ట్ చేశాను నేను. ఓకే, సో ఈసారి నేను యాడ్ చూసేసాను కాబట్టి మనకి పాత లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్ కంప్లీట్ చేస్తే మనం 4th లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు, బట్ ఈ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనకి సరిపోయింది, చాలా బెస్ట్. లేదంటే మెంటల్ దొరుకుతుంది. ఈ గేమ్లో అక్కడే ఉన్నాడు. ఓకే, దెన్ మనం ముందుకెళ్దాం. ఓకే, సో ఇక్కడ కూడా లేదు. వాము కీ ఎక్కడ ఉంది నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో మనకి కీ వెతకాలి మనము. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కీయే దమ్దం తెలుసా, ఎందుకంటే అంత మెరుస్తుంది. కీ ఎట్లా దొరుకుతుంది గైస్ మనకి? ఓకే, దెన్ మనకి ఇక్కడ కూడా లేదు. సో సౌండ్ని నేను అస్సలు అబ్జర్వ్ చేయలేదు. అస్సలు సౌండ్ని కూడా వినాల్సింది నేను. తినమ్మ, ఈసారి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నాకు కీ దొరకట్లేదు, ఇక్కడ పెట్టినా అయిపోవు కదా. ఓకే, దెన్ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. ఎక్కడ పెట్టారా ఈ మాన్స్టర్? ఏం మాన్స్టర్ ఏందో, ఈ మాన్స్టర్తో నాకు చాలా భయం వేస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ మనం వెతుకుదాం, కీ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా పెట్టకపోతే ఇంకెక్కడ పెడతారా మీరు? నాకు అర్థం కాదు. ఓకే, ఇక్కడ కూడా పెట్టలేదేంటి? ఓకే, ఆ మాన్స్టర్ వచ్చి చంపేస్తాడు నన్ను. కీ ఇచ్చేసేయండి, ఎందుకంత సతాయిస్తున్నాడు నన్ను. ఓకే, ఇక్కడ కూడా లేదు గైస్. మేబీ మనకి అటువైపు ఉండొచ్చు, బట్ చాలా జాగ్రత్తగా వాడాలి గేమ్ని, లేదంటే ఖచ్చితంగా వచ్చి మనల్ని చంపేస్తాడు, ముక్కలు చేసేస్తాడు. ఓ చూసేసాడా ఏంది? లేదు అనుకుంటున్నాను. ఈ సౌండ్లతోటి ఏం అర్థం కావట్లేదు గైస్. అతను వచ్చేది కూడా మనకు ఎక్కువ అర్థం కాదు తెలుసా. ఓకే, సో ఫైనల్గా కీ దొరికేసింది అండ్ నేను ఎస్కేప్ అయిపోయాను. సో చాప్టర్ 3 కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇది చాప్టర్ 4. సో ఈ చాప్టర్ 4 ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. సో ఇప్పటివరకు నా వీడియోలో మీరు ఉన్నట్టుంటే 1K సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. సో 1K సబ్స్క్రైబర్స్ చేపియండి గైస్. సో ఓకే, మనకి ఇక్కడ వాటర్ వచ్చింది అండ్ నాకు అనిపించట్లేదు అంతా. సారీ ఫర్ మిస్టేక్, అంటే గొంతు కొంచెం ఖరాబ్ అయిపోయింది. అండ్ ఓకే, సో మనకి ఈ లెవెల్ ఎలా ఉండబోతుందో నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఇప్పటివరకు నాకు దీంట్లో దయ్యం కానీ మాన్స్టర్స్ కానీ కనిపించడం జరగలేదు. సో ఓకే, ఇట్లా ముందు వెళ్తే ఉన్నాం, బట్ ఏం రావట్లేదు. ఫైనల్ టర్న్ అనేది రావట్లేదు మనకి. ఓకే, సో ఫైనల్ టర్న్ ఇదే వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఏముంటుంది? ఇందులో చాలా భయం అవ్వట్లేదు గైస్, ఎందుకంటే ఇది నార్మల్గానే ఉంది. ఇక్కడ మొత్తం వాటరే ఉంది, బట్ వైట్ స్క్రీన్ ఉంది కదా, అది కొంచెం అంటే వైట్ స్క్రీన్ అంటే భయం వేస్తుంది కొంచెము. సో ఇక్కడంతా వైట్ అండ్ వాటర్ ఉంది, దాని ఏం లేదు. ఓకే, లెట్స్ గో, మనం ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో పదండి, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో ఓకే, సో దీంట్లో మనకి ఈ చేపలు ఉన్నాయి కదా, సో ఇవే మమ్మల్ని తినొస్తాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇవే ఉన్నాయి, ఇంకా ఏం లేవు. సో అక్కడ వైపు వెళ్ళింది కాబట్టి మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో పదండి, ఫస్ట్ టర్న్ మనది ఇదే అనమాట. అండ్ ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారా? ఓకే, సో ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, సో ఫటాఫట్ వెళ్దాం. మనం చూసేసింది. ఓ మై గాడ్, జస్ట్లో మిస్, లేదంటే ఖచ్చితంగా చచ్చిపోయేదాన్ని నేను. సో మనం ఇప్పుడు అటువైపు వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి జంప్ చేసి ఫటాఫట్ వెళ్ళిపోదాం. పద లెట్స్ గో. ఓకే, సో ఇటువైపు ఏం రాలేదు కదా. ఓకే, సో అవి అన్నీ అటువైపు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అటువైపు. అక్కడ టాన్నాలు కనిపిస్తుంది కదా మనకి, అక్కడికి వెళ్ళాలి మనము. సో ఓకే, కానీ ఇవి అటే తిరుగుతున్నాయి. అటు వెళ్తే మనం వెళ్ళొచ్చు ఈజీగా, లేదంటే ఇప్పుడు ఖచ్చితంగా చంపేస్తాయి మమ్మల్ని. ఓకే, సో కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం మనము, అప్పుడు చూద్దాం. 2000 years later. అయ్యో రామా, ఇప్పుడు ఇవి రావట్లేదు, అటువైపు వెళ్ళట్లేదు, ఇటేటో తిరుగుతున్నాయి ఇవి. సరేలే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం, ఎంతకైనా మంచిది నీతో. ఇప్పటికే లేట్ అయింది, ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, సో అది అటు వెళ్తుంది కాబట్టి మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఓకే, ఇదే మంచి ఛాన్స్. పద జల్దీ నడు. చూసేసిందా? అరే ఇది త్వరగా వాటర్లో రన్ కూడా అవ్వట్లేదు. చూసేసింది, సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, ఖచ్చితంగా చూసేసింది నన్ను. నమ్మ జీవితం ఇది టూ మచ్గా. సో ఓకే, సో ఇప్పుడు మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం ముందుకి, వితౌట్ టైం వేస్ట్ చేయకుండా. ఓకే, ఇది చూసేసింది, నాకు వేరే ఆప్షన్ ఏం లేదు ముందుకు వెళ్ళాలంటే. అరే ఇది ఓ షిట్ మ్యాన్,
ఇది అరే ఇట్లా చేసిర్రా ఇది. ఓకే దెన్ మనం ఇంకోసారి ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎందుకు అంటే అది ఉత్తి కొందానికే చూసేస్తుంది నన్ను. ఇక్కడ నుంచి ఎట్లా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. హారర్గా లేదు బట్ ఇది నన్ను ఫాలో చేస్తుంది అన్నిట్లో. ఓకే సో మనం ఇంకో వైపు వెళ్ళాలి. సో ఇది అటువైపు వెళ్ళింది, అటువైపు వెళ్తుంది కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే ఇక్కడ వరకు అయితే వచ్చేస్తున్నాను బట్ అక్కడ వైపు వెళ్ళాలంటే అవి నేను చంపేస్తున్నాయి. ఓకే దీనిపైన ఎక్కేస్తాను ఫస్ట్. అవి చూసేసింది. సో దీని మీద ఎక్కేద్దాం. ఓ మై గాడ్ వచ్చేస్తుంది చూడండి సకసక. ఓకే సో అది అటు వెళ్ళంగానే నేను అటువైపు వెళ్ళిపోతాను. చూడండి దీనికి నా మాట అర్థమైపోతుంది, అందుకే అటు వెళ్తుంది ఇది. అటు వెళ్ళమ్మా నువ్వు, నేను ఇక్కడ వెళ్ళి ఆడుకుంటాను, అక్కడ వెళ్ళి ఆడుకో. ఓకే సో ఫైనల్గా అది అటు వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో పార్ట్ 1 మనది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మేబీ మనకి పార్ట్ 2 స్టార్ట్ అవ్వచ్చు. ఓకే వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ నుంచి పైకి ఎక్కితే ఉండాలి. లా 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 లా. సో ఓకే ఇక్కడ వరకు ఎక్కానురా, ఇంకెంత ఎక్కిస్తావు? సో ఫైనల్గా మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. చాప్టర్ 5 మనకి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే సో లెట్స్ గో. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి, అప్పటి నుంచి చూస్తే ఉన్నాం. అండ్ ఇక్కడ నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాను అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా దారిలు ఉన్నాయి. ఏ దారి కరెక్టో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ దారి ఎక్కడ తీస్తుందో నాకు తెలియదు బట్ నేనైతే వెళ్తే ఉన్నాను. అండ్ ఇక్కడ వైపు నుంచి ఇక్కడ ఎక్కడికి వచ్చేసాను రా. ఓకే ఇది డోర్ ఓపెన్ చేయొచ్చా? లేదేమో. సో మళ్ళీ వెళ్దామా? లేదు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? లేదు తప్పు దారి ఉంటే అక్కడి నుంచి మోస్ట్ వచ్చి నన్ను చంపేస్తే మేబీ అదే కావచ్చు. ఓకే సో ఇక్కడ దారి నుంచి వెళ్ళిపోదాం, దెన్ చూద్దాం. ఓకే ఈ దారి చాలా చీకటిగా ఉంది. సో అస్సలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. ఇక్కడ ఏ దారి నుంచి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పద ముందుకి తోసుకుంటా పద. ఓకే సో మళ్ళీ ఈ డోర్కి వచ్చేసాను కాబట్టి ఇది ఓపెన్ చేద్దాం. ఓకే అండ్ అక్కడ మనకి కీ ఉంది. మోన్స్టర్ లేడు కదా, మోన్స్టర్ లేడు. సో ఇక్కడ మనకి కీ ఉంది, దీన్ని తీసుకొని అటువైపు నుంచి ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు ఒక డోర్ ఉండాలి. ఆ డోర్ ఎక్కడుంది? ఓకే సో ఆ డోర్ ఇక్కడే ఉంది. సో పదండి ఫటాఫట్. మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నడు అండ్ సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఓకే సో మళ్ళా రిటర్న్ అదే ప్లే చేయాలి మనము, బట్ ఇప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఓకే ఇక్కడ మనకి మాన్స్టర్ అదిగోండి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఫాము ఇక్కడైతే లేదు మనకి. సో ఇటువైపు చూడాలి, ఇటువైపు ఉందా? మనకి ఇక్కడ మెరుస్తుంది కీ. సో ఈజీగా తెలిసిపోతుంది చూడండి, అటువైపు ఉంది కీ. సో దీన్ని తీసుకొని ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఆ మాన్స్టర్ మధ్యలో వచ్చేసాడంటే ఇక సావే టెంటే అన్నట్టు. సో పదండి ఇక్కడ నుంచి ఫటాఫట్ కీని అయితే తీసుకున్నాను. ఆ మాన్స్టర్ మధ్యలో కలవద్దు, లేదంటే వాడు నన్ను పైకి పంపించేస్తాడు అండ్ నాకు గేమ్ అంతా ఓవర్ అయిపోతుంది. సో నాకు డోర్ కూడా దొరికేసింది. సో ఫైనల్ ఎస్కేప్ ఇదే అనమాట గైస్. సో వాము నా మంజిల్ వరకు వచ్చేసానని అనుకోలేదు. సో ఫైనల్గా నేను ఈ గేమ్ని అయితే కంప్లీట్ చేశాను గైస్. ఈ గేమ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బై టాటా నమస్తే.